మా డిపార్ట్మెంట్ వాళ్ళకందరికీ, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం గురించి మనందరం కూడా ప్రతి సంవత్సరం ఆగస్టు 9వ తేదీన ఇక్కడ అంగరంగ వైభవంగా జరిపించుకుంటున్నాం. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఇంతకు పూర్వం ఎప్పుడు కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అనేది ఎవరు వినలేదు, ఎవరు చూడలేదు. సిబిఎన్ వచ్చిన తర్వాతనే గిరిజనులకి ఆదివాసీ దినోత్సవ ఫలాలు దక్కుతున్నాయి. ఆదివాసీ దినోత్సవం అంటే అదొక పండగే కాదు, అది గిరిజనుల తాలూకా సంస్కృతి, సంప్రదాయం, గౌరవం, వాళ్ళకున్నటువంటి అన్ని రకాల ఆకాంక్షలు, కోరికలు చెప్పుకునేది. ఈ ఆదివాసీ దినోత్సవం అనేది గిరిజనులందరూ సంబరంగా జరుపుకునే ఒక పండగ రోజు. ఈరోజు గిరిజనులందరూ చదువుకుంటున్నాం, 10 మందిలో తిరుగుతున్నాం అంటే ప్రతిసారి కూడా మనం చూసుకున్నట్టయితే తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరుగుతుంది. అది ఆ రోజు ఎన్టీ రామారావు గారు, ఈరోజు సిబిఎన్ గారు ద్వారా మాత్రమే గిరిజనులకు మంచి జరిగింది అని నేను మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఆనాడు నందమూరి తారక రామారావు గారు గిరిజన గూడాల్లో వెలుగు నింపాలని ₹2 కిలో బియ్యం ఇచ్చి, గిరిజనులకు ఇల్లు ఇచ్చి, ఆ రోజు ఐటీడీఏల ద్వారా గిరిజనులకు మంచి జరుగుతుందని ముందు చూపుతో కొన్ని స్కూల్స్ శాంక్షన్ చేస్తే, తర్వాత వారి వారసత్వాన్ని పురుకుపుచ్చుకున్నటువంటి మన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ, కాలేజీ ఆఫ్ ఎక్సలెన్సీ, ఇట్లాంటి ఒక మంచి స్కూల్స్, అంటే ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా ఉన్నటువంటి స్కూల్స్ పెట్టి ఈరోజు దాదాపు 2 లక్షల మంది గిరిజన బిడ్డలు హాస్టల్స్లో చదువుకుంటున్నారంటే అది కేవలం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమైంది. ఈరోజు నారా లోకేష్ బాబు గారు విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చి చాలామందికి యూనిఫామ్స్ కానీ, బట్టలు కానీ, బుక్స్ కానీ ఇస్తూ, గత కాలంలో 5 క్లాసులకు 1 టీచర్ ఉంటే ఈరోజు ప్రతి క్లాస్కి టీచర్ ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 16,500 టీచర్ పోస్టులు తీస్తే అందులో 2,000 టీచర్ పోస్టులు గిరిజన బిడ్డలకే వచ్చాయని మరొక్కసారి మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఈరోజు చూసుకున్నట్టయితే మనకి గిరిజనులందరూ కూడా కొండ కోణంలో ఉండాలి, కర్రా కంపా తెచ్చుకోవాలి, గట్టు పుట్ట ఎక్కాలి అని 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చినటువంటి మహానుభావుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఇంత పూర్వం నభూతో నా భవిష్యత్, ఇంతకు పూర్వం ఎవరు ఇవ్వలేదు, ఇక ముందు కూడా ఇవ్వబోరు. అలా 50 ఏళ్ళకే పెన్షన్ ఇచ్చి గిరిజనులందరికీ అండగా నిలబడ్డారు. ఈరోజు మనం చూసుకున్నట్టయితే చాలా గూడెల్లో ఈ 50 సంవత్సరాలు పూర్తయిన తర్వాత వెళ్ళలేని వాళ్ళు, నడవలేని వాళ్ళు ఈరోజు పెన్షన్లు తీసుకుంటున్నారు. అలాగే ఐటీడీఏల ద్వారా గత ప్రభుత్వంలో గొడ్డలి పార్టీ అధినేత 18 పథకాలను రద్దు చేస్తే మన ముఖ్యమంత్రి గారు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం ఐటీడీఏలను బలోపేతం చేసి 18 పథకాలను యాస్టీస్గా మళ్ళీ గిరిజనులకు అందిస్తున్నారు అంటే అది మన చంద్రబాబు నాయుడు గారే. ట్రైకార్ లోన్లు కానీ, ఎన్నో రైతులకి 90% సబ్సిడీతో విత్తనాలు కానీ, ఎరువులు కానీ, ఎన్ని రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే మన ప్రభుత్వంలోనే జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వంలోనే ఆత్మ గౌరవంతో మనం బ్రతకగలుగుతున్నాం. అలాగే ఇందాక పెద్దలు చెప్పారు, ఏ కొండ కోణంలో హాస్పిటల్కి వెళ్ళాలంటే కొద్దిన్న పరిస్థితుల్లో ఈ 2 సంవత్సరాలలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కలిపి గిరిజన గూడాల్లో, గిరిజన గ్రామాలలో, రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి గిరిజన తాండాల్లో కలిపి 2,500 కోట్లతో రోడ్లు సదుపాయాలు కల్పించారని మరొక్కసారి మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ఇంత పూర్వం రోడ్డు లేని పరిస్థితి, అందువలన ఫీడర్ అంబులెన్సులు వాడేవాళ్ళం. ఫీడర్ అంబులెన్సులు అసలు సృష్టికర్తే చంద్రబాబు నాయుడు గారు. ఫీడర్ అంబులెన్స్ వచ్చిన తర్వాతనే గిరిజనులు కొండల మీద దిగ్గలుగుతున్నారు. ఈ 2 సంవత్సరాల్లో చాలా వరకు డోలీ రోడ్లని మేము పెట్టుకొని డోలీ రోడ్లు వేసుకుంటున్నాం. ఇంకా పూర్తి స్థాయిలో పూర్తయిపోయాయని నేను చెప్పలేను, కానీ దాదాపు అన్ని విధాలుగా చాలా వరకు రోడ్లు ఫార్మేషన్ కూడా లేని దగ్గర కూడా రోడ్లు ఫార్మేషన్ చేసుకున్నాం.
ఈరోజు చూసుకున్నట్టయితే ఓ పక్క బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ, అలాగే ఫీడర్ అంబులెన్సులు కానీ, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి వల్లే ఇవన్నీ కూడా మనం చూసాం. ఈరోజు ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఏది గర్భిణీ స్త్రీ క్రిందకు రావాలి అన్నా, మనం కింద గర్భిణీలకి ప్రత్యేకంగా హాస్టల్స్ అంటే గర్భిణీలు వసతిగృహం అని పెట్టి, ఎందుకంటే ఇక్కడే కలెక్టర్ గారు ఉన్నారు, ఆ విషయం కూడా చెప్పాలి. అప్పుడు కలెక్టర్ గారు పార్వతీపురం మన్యం జిల్లాలో ఉండేటప్పుడు ఆ రోజే గిరిజనుల గర్భిణీ వసతిగృహం అని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు. ఈరోజు బర్త్ వెయిటింగ్ హాల్స్ కూడా మనం పెట్టుకుంటున్నాం. ఇవన్నీ కూడా గిరిజనులకి ఎంతో మేలు కలుగుతున్నాయి. ముఖ్యంగా బాబు గారు విద్య, వైద్యం, త్రాగునీరు, సాగునీరు, రోడ్ల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. గిరిజన గ్రామాలు అందుకే చక్కగా మనకి అభివృద్ధి చెందుతున్నాయని చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు నేను ఒక గిరిజన బిడ్డగా, గిరిజన శాఖ మంత్రులుగా ఇక్కడ ఈరోజు ఉన్నాను అంటే బాబు గారు గిరిజన గ్రామాల్లో ఏ విధంగా మనకు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో ఇంతకుముందు నాకన్నా ముందు మాట్లాడిన పెద్దలు చెప్పారు. ఎందుకంటే ఈరోజు మీరు ఏ గిరిజన గ్రామం వెళ్ళండి, ఖచ్చితంగా త్రాగునీరు ఖచ్చితంగా ఉంటుంది. ఇంతకు పూర్వం త్రాగునీరు కూడా లేదు, మీకు అందరికి గుర్తుండే ఉంటుంది. మనం ఇదే కరెక్ట్గా 2 సంవత్సరాల క్రితం మన గిరిజన దినోత్సవం చేసుకున్నప్పుడు 1000 గ్రామాలకు తాగునీరు లేదు అంటే ఆ స్పాట్లో సార్ శాంక్షన్ చేశారు. ఈరోజు అన్ని గ్రామాలకి తాగునీరు ఉంది అంటే మన చంద్రబాబు నాయుడు గారి వల్లే మొత్తం అన్ని గ్రామాలకి, గిరిజన గ్రామాలకి తాగునీరు వచ్చింది. అలాగే చాలామంది గిరిజన యువత గంజాయి బారిన పడి ఏ జైల్లో చూసినా గిరిజన యువత ఉంటున్నారని చూసి మనసు చెల్లించి ఆ గిరిజన యువత బాగుపడాలి అనే ఉద్దేశంతో మంచి స్కూల్స్, కాలేజీలతో పాటు అరకు ప్రాంతంలో, పాడేరు ప్రాంతంలో దాదాపు 1,00,000 ఎకరాలు దాటి ఇప్పుడు వచ్చే సంవత్సరం 2 లక్షల ఎకరాలు కూడా అవుతుంది. కాఫీ తోటలు పండించి ఈరోజు అరకు కాఫీ అంటే ప్రపంచ దేశాలకే మన చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ అంబాసిడర్గా ఉండి ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఈరోజు చూసుకున్నట్టయితే మాకు పసుపు, అలాగే జీడిపప్పు, అలాగే రబ్బరు ఇట్లాంటివన్నీ కూడా ప్రాజెక్టులు పెట్టి అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి జీవనోపాధి కల్పించడం కూడా జరుగుతుంది. పోటీ పరీక్షల్లో ఎవరెవరైతే ఉన్నారో ఆ పోటీ పరీక్షల్లో ఉన్న వాళ్ళందరికీ ఐఏఎస్లు, ఐపీఎస్లు, గ్రూప్ 1 సెక్షన్లు కూడా ఇంతకు పూర్వం ఎప్పుడూ లేదు. ఫస్ట్ టైం మన గవర్నమెంట్లో పిల్లలు చదువుకున్న పిల్లలకి ఫ్రీ కోచింగ్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే మీకు అందరికి కూడా తెలుసు, గత సంవత్సరంలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ 2 సార్లు కూడా గిరిజనుల బిడ్డకు రావడానికి కారణం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. గత సంవత్సరంలో 108 యోగా భంగిమలు 108 నిమిషాల్లో 108 సార్లు చేసి వరల్డ్ రికార్డు ఆ రోజు సృష్టిస్తే ఈరోజు దింసా నృత్యంతో గిరిజన బిడ్డలు 13,000 మంది ఏకకాలంలో చేసి మనకి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చిందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి ఆలోచనే అని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. అలాంటి దింసా నృత్యం చేసి పిల్లలందరూ కూడా అందరి మనల్ని అందుకున్నారు. ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు అందరూ కూడా ఒక 2-3 నిమిషాలు తన్మయత్వంతో చూస్తూ తర్వాత ఫేస్బుక్లో, వాట్సాప్లో వాళ్ళని ఎంత ఆశీర్వదించారు అంటే పిల్లల క్రమశిక్షణ అందరూ కూడా చక్కగా చేశారు. అలాంటి డ్యాన్స్ను కూడా మనస్సాక్షి లేని సాక్షి పత్రిక దయచేసి పెద్దలు, ఎందుకంటే ఇక్కడ మాట్లాడుతున్నందుకు దయచేసి మన్నించండి, కానీ ఖచ్చితంగా మాట్లాడాలి. ఇది మా ఆవేదన. మా బిడ్డలు 13,000 మంది బిడ్డలు ఎంతో శ్రమపడి కష్టపడి వారం రోజుల్లోనే నేర్చుకొని అత్యద్భుతంగా దింసా నృత్యం చేస్తే ఆ దింసా నృత్యాన్ని సాక్షి పత్రికలో చెడ్డ వార్తలు రాశారు. ఎంత దారుణంగా అంటే దాన్ని మేమేదో అవహేళన చేసినట్టుగా రాసుకుంటూ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అవహేళన చేశారని అదని ఇదని అంటే వాళ్ళకి మనస్సాక్షే లేదు. 13,000 మంది గిరిజన బిడ్డలు దింసా నృత్యం చేస్తే ఎగతాళి చేస్తూ రాసినటువంటి అలాంటి పత్రికను ఏం చెయ్యాలి అన్నది ఒక్కసారి మనం ఆలోచించాలి. ఖచ్చితంగా ఆ పత్రిక మీద మొత్తం మా గిరిజన లీడర్లందరూ కూడా ఆ సాక్షి పేపర్ను చింపి తగలబెట్టి కేసులు పెట్టిన సంగతి కూడా మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను.
ఎందుకంటే ఒక మంచి పని చేస్తే మంచి పని అని మెచ్చుకునే తత్వం వాళ్ళకి లేదు. ఆ రోజు ఇందాక మా సోదరుడు జయకృష్ణ గారు చెప్పారు జీవో నెంబర్ 3 గురించి. అసలు జీవో నెంబర్ 3 ఈరోజు ఎవరైతే వైసీపీ వాళ్ళు రెచ్చగొడితే మా సోదరులు బయటకు వస్తున్నారో జీవో నెంబర్ 3 ఎవరిచ్చారు? ఇచ్చిందే చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరంలో. ఆ జీవో నెంబర్ 3 ద్వారా దాదాపు 5-6 వేల మంది గిరిజనులు ఉద్యోగాలు చేస్తున్నారు. ఈరోజు వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద తీసుకొచ్చి ధర్నాలు చేయించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం మీద ఏదో ఒకటి మనం మచ్చ తేవాలి అనే ఉద్దేశంతో 2000 సంవత్సరంలో జీవో నెంబర్ 3 చంద్రబాబు నాయుడు గారు ఇవ్వకపోతే అసలు జీవో నెంబర్ 3 అనేదే లేదు. ఆ రోజు మా బిడ్డల భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి జీవో నెంబర్ 3 ఇస్తే, ఆ రోజు 2020లో జీవో నెంబర్ 3 సుప్రీంకోర్టులో కొట్టినప్పుడు మొట్టమొదటిసారి ఉత్తరం రాసింది చంద్రబాబు నాయుడు గారే. ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. జీవో నెంబర్ 3 పోతుంది, 1 నెల రోజుల్లోపు ఖచ్చితంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలంటే ఆ రోజు గొడ్డలి పార్టీ అధినేత కళ్ళు మూసుకొని 2 సంవత్సరాలు ఊరుకున్న తర్వాత అప్పుడు అప్లై చేస్తారా? అంటే ఆ రోజు మొద్దు నిద్రలో ఉండి, అంటే పల్లెటూరులో ఒక సామెత ఉంది, దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మరిగినట్టు ఆ తర్వాత ఎప్పుడో మాట్లాడుతున్నారు. అంటే అప్పుడు 2020లో పోతే 4 సంవత్సరాలు కాముగా ఊరుకోండి, ఇప్పుడు ఉనికి కోసం గిరిజనులను రెచ్చగొట్టి ధర్నాలు చేయిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ 3కి పూర్తిగా ఆయన సమ్మతంగా ఉన్నారు. సుప్రీంకోర్టులో ఒకసారి పోయిన దాన్ని మళ్ళీ పూర్తి స్థాయిలో గిరిజనులకు అందించాలి అంటే ఏ విధంగా చేయాలి అని న్యాయ నిపుణులతో చర్చించి ఆల్రెడీ ఒక ఐఏఎస్ టీమును కూడా పంపించి అన్ని ఐటీడీఎల్లో వాళ్ళ తాలూకు సమాచారం తెప్పించుకొని ఈరోజు దాని మీద వర్క్ చేస్తుంటే కావాలి అని కేవలంగా గిరిజన యువతని కొంతమంది అమాయకులను రెచ్చగొట్టి చేస్తున్నారు. ఈ వేదిక ద్వారా నేను మా గిరిజన సోదరీమణులందరికీ నేను వివరించి చెప్తున్నాను, దయచేసి చెడు మాటలు, విషపు రాతల్ని నమ్మకండి. ఆ రోజు జీవో నెంబర్ 3 ఇచ్చింది మన చంద్రబాబు నాయుడు గారే. ఈ రోజు ఆ జీవో గురించి ప్రయత్నిస్తుంది మన చంద్రబాబు నాయుడు గారని మీరందరూ కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి అలవాటే 16,500 టీచర్ పోస్టులు తీసినప్పుడు సంవత్సర కాలం మొద్దు నిద్రలోనే ఉన్నారు. అందరూ చక్కగా టీచర్ ఉద్యోగాలు చేసుకుంటున్న ఇప్పుడు వచ్చిందట వాళ్ళకి డిఎస్సి తప్పు అని. అసలు గత 5 సంవత్సరాలు నువ్వేం చేసావు? ఒక్క పోస్ట్ అయినా ఇచ్చావా? అసలు డిఎస్సి అంటేనే తెలుగుదేశం పార్టీ అంటేనే సిపిఎన్ అంటేనే డిఎస్సి. ఎన్నిసార్లు తీశారు? 16,500 పోస్టులు తీస్తే ఆ రోజు మొద్దు నిద్రలో ఉండి ఈరోజు 2 సంవత్సరాలు కామ్గా పడుకొని ఇప్పుడు లేచి ఈరోజు ధర్నాలు చేస్తున్నారు. అంటే కొంచెమైనా మీకు సిగ్గుందా అని అడుగుతున్నాను నేను. కొంచెమైనా జ్ఞానం ఉందా? సంవత్సర కాలం పాటు టీచర్లు ఉద్యోగం చేసుకుంటే 16,500 మందినంట ఈయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడట, వాళ్ళందరినీ తీసేస్తాడట. అన్ని పగటకళ్ళు కట్టున్నాడు. గొడ్డలి పార్టీ అధినేతకి ఎంత దారుణమైన ఆలోచనలు ఉన్నాయంటే తల్లి చెల్లినే మెడపట్టి బయటకు గెంటేసిన వాడు ఆలోచన ఇలాగే ఉంటాయి. కాబట్టి దయచేసి అక్కడ బయట ఉన్నటువంటి ఎవరైతే యువత ఉన్నారో యువత కానీ మా గిరిజన సోదరులు కానీ అందరూ ఆలోచించండి. ఈయన సంవత్సరాల తరబడి ఈయన మాత్రం పదవిలో ఉన్నప్పుడు పడుకుంటాడు, పడవ నుండి బయటకు వచ్చిన తర్వాత ప్రతిపక్ష హోదా కూడా లేని ఒక ప్రతిపక్షం అది. కాబట్టి దయచేసి అందరిది గుర్తించాలని నేను కోరుకుంటూ ఈరోజు వనదేవతలు కానీ అమ్మవార్లు కానీ ఇవన్నీ మనం పూజిస్తాం, ఆరాధిస్తాం. ఎందుకంటే గిరిజనుల ఆరాధ్య దైవాలు. ఈరోజు గిరిజనులు అడవుల మీద బ్రతుకుతున్నారు. అడవులు లేకపోతే ఆక్సిజన్ లేదు, ఆక్సిజన్ లేకపోతే జీవం లేదు. కాబట్టి గిరిజనుల అభివృద్ధి ఖచ్చితంగా ఉండాలి అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గిరిజనులకు అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు, అన్ని విధాలుగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి మనం గిరిజనుల తాలూకా హక్కుల పరిరక్షణ పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతగా తీసుకొని చేస్తున్నారు. కాబట్టి మా గిరిజన సోదరీమణులందరూ యావత్ రాష్ట్రంలో అందరూ కూడా ఎప్పటికీ చంద్రబాబు నాయుడు గారికి పూర్తి స్థాయిలో రుణపడి ఉంటామని సభాముఖంగా నేను వినయపూర్వకంగా తెలియజేస్తున్నాను.
ఈరోజు ఎందుకంటే ఉద్యోగాలు చేస్తున్నామన్నా, వ్యాపారాలు చేస్తున్నామన్నా, ఇలా చదువుకున్నామన్నా, ఈ స్టేజ్ మీద నిలబడ్డామన్నా, ముందు ఇంతమంది గిరిజన సోదరులు కూర్చున్నారు అన్న ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవోలు కానీ, ఆయన చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కానీ, ఆయన చేసినటువంటి చూపించినటువంటి చొరవ కానీ, ఇవన్నీ చేయడం వల్ల గత 20-25 సంవత్సరాల నుంచి అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఈరోజు ప్రతి ఇంటికి ఖచ్చితంగా ఒక వ్యాపారవేత్త ఉండాలి అనే ఒక నానుడితో ముందుకెళ్తున్నాం. కాబట్టి ప్రతి గిరిజన మహిళ కూడా ఈరోజు ఖచ్చితంగా ఏదో ఒక కార్యక్రమం చేయాలని ముందుకు వెళ్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా మా గిరిజన సమాజం అంతా ఎప్పటికీ మీకు రుణపడి ఉంటుంది సార్. మాకు అందరికీ ఎవరు ఖచ్చితంగా ఇక్కడ బయట చేస్తున్న ధర్నా వాళ్ళందరూ ఖచ్చితంగా వైసీపీ ట్రాప్లో పడిన వాళ్ళే చేస్తున్నారు. దయచేసి మీరు ఏదైతే మా గిరిజనులకు మంచి చేయాలనుకున్నారో